ఓ అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఎంతగానో కృప చూపించాడు. మరి పరలోకానికి భూమికి మధ్య ఎంత దూరమో నీకు తెలుసా? నేనంటాను, నీ మోకాళ్లకు భూమికి ఎంత దూరమో అంతే దూరం. నీవు మోకరించి ప్రార్థిస్తే పరలోకం నీ చెంతనే ఉంటుంది. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటం. ప్రభువు పరలోకంలో ఉన్నాడు. ఎప్పుడైతే నీవు మోకరించి ప్రార్థించడం ప్రారంభిస్తావో, నీ ప్రార్థన ఆయన వింటాడు. దేవుణ్ణి చూడడానికి లేదా చేరడానికి నిమ్రోదులాగా బాబేలు గోపురాలు కట్టవలసినటువంటి అవసరం లేదు. చిన్న పని చేస్తే చాలు. బేతేలు అనుభవంలోనికి అనగా దేవుని ఇంటిలోనికి ప్రవేశించి మోకరించి ప్రార్థించు. దేవుని ఇంట్లో సభ్యత్వం పొందుతావు. నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే చాలు. దేవుడు పర్వతాలను సైతం కదిలించగల సమర్థుడు. కానీ పర్వతాలను కదిలించే దేవుడినే కదిలించగలిగేది ప్రార్థన మాత్రమే అని మర్చిపోవద్దు. మరి ఈరోజు ఏకాంత ప్రార్థన అంటే పర్సనల్ ప్రేయర్ చేసినటువంటి కొందరు భక్తులను మనం ఈరోజు చూద్దాం దేవుని బిడ్డలారా. ఏలియా ఏకాంతంగా దాదాపు 6 నెలల కాలం పాటు ప్రార్థనలో దేవునితో గడపడం ద్వారా ధైర్యాన్ని పొందుకున్నట్లు మనం గమనించగలం. ఏలియా ఏకాంతంగా ప్రార్థనలు గడపడం ద్వారా అతడు రాజులను సైతం ఎదిరించగలిగిన ధైర్యశాలిగా తన జీవిత కాలమంతా జీవించాడు. అలాగే మరి కొంతమంది భక్తులు ప్రార్థన ద్వారా ధైర్యంగా ఎవరినైనా ఎదిరించగలిగినారు. సపోజ్ ఎగ్జాంపుల్ నెహెమ్యాని తీసుకున్నట్లయితే యెరూషలేము ప్రాకారాలు పాడైపోయినాయని మరి హనానీ ద్వారా వర్తమానం వచ్చినప్పుడు నెహెమ్యా దాదాపు 120 దినములు అనగా 4 నెలలు దేవునితో ఏకాంత ప్రార్థనలో గడిపి మరి రాజైన అర్తహషస్త ముందు ధైర్యంగా నిలబడి తనతో స్వదేశానికి యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి అనుమతి పొందుకుని వస్తాడు. అలాగే మోషేను కూడా గమనించినట్లయితే మోషే కూడా మరి ఐగుప్తు దేశంలో మరి మిద్యాను దేశం నుండి ఐగుప్తు దేశానికి వచ్చే ముందు మరి ఫరో ఎదుట నిలబడే ముందు దేవునిలో పర్సనల్‌గా ప్రార్థనలో గడిపి మరి ఏకాంత ప్రార్థనలో మరి దేవుణ్ణి కలుసుకున్న తర్వాతనే మరి ఫరోను కలుసుకున్నట్లుగా మనకి లేఖనం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, బబులోను దేశంలో ఉన్నటువంటి భక్త బృందాలు దానియేలు గాని, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు గాని, మొర్దెకై గాని, ఎస్తేరు గాని, మరి పౌలు గారు గాని, ఇలా బాప్తిస్మిచ్చి యోహాను గాని, ఇలా అందరూ రాజులు సైతం ఎదిరించి మాట్లాడగలిగారంటే కారణం ప్రార్థన. చూసారా ప్రార్థనకి ఎంత బలముందో. ప్రసంగాలకి సాతాను భయపడడంట. కానీ ప్రార్థన చేసేవాడంటే సాతానికి భయం అంట దేవుని పట్ల. కాబట్టి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి ఏకాంత ప్రార్థన ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ప్రవక్త అయిన ఏలియా వలె ధైర్యంగా ప్రజల ముందు మీదకొస్తున్నటువంటి ఉగ్రతను మరి ధైర్యంగా చెప్పేటటువంటి అటువంటి ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుందంటే ఈ యొక్క ఏకాంత ప్రార్థనలో వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజమే. మరి ఒక్కొక్కరు నెలల తరబడి దేవునితో గడిపినటువంటి గొప్ప అనుభవం. ఎంత గొప్ప విషయం అంటే ఆశ్చర్యంగా దేవుడితో మరి ఏకాంత ప్రార్థనలో ఇప్పుడు చాలా మంది భక్తులు కూడా భూలోకాన్ని తలక్రిందులు చేయగలుగుతున్నారంటే కారణం మరి ఏంటంటే ఏకాంత ప్రార్థన చేస్తా ఉన్నారు. నీకు ఏకాంత ప్రార్థన ఉందా? ఉదయాన్నే లేస్తున్నావా? దేవునితో ప్రార్థనలో గడుపుతున్నావా? కనీసం ఒక అరగంట అయినా వాక్యం చదువుకుని, బైబిల్ చదువుకుని, ప్రార్థన చేస్తూ దేవుడు ఇచ్చే ఆలోచనలు కలిగి ముందుకెళ్తున్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏకాంత ప్రార్థన చాలా బలమైనది దేవుని బిడ్డలారా. ఏకాంత ప్రార్థన వల్ల బలమైన కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను మనం మన జీవితంలో చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. గొప్ప ఆలోచనలు దేవుని దగ్గర నుండి మనకు వస్తాయని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి చూసినట్లయితే నెహెమ్యాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎప్పుడైతే ఈ ప్రాకారాలు పడిపోయినాయి అని తెలిసిందో మరి ప్రార్థన చేస్తా ఉంటాడు దేవుని బిడ్డలారా. మరంట ఈయన మనం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము మరి 11 లాస్ట్‌లో చూస్తే నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఉంటిని. రాజు దగ్గర ఎలాంటి పొజిషన్ అంటే గిన్నె అందించే పొజిషన్. తనకి శ్రమేమి లేదు దేవుని బిడ్డలారా. కానీ తన దేవుని యొక్క మందిర ప్రాకారాలు పడిపోయినప్పుడు
బాగా ప్రార్థన చేశాడు. తన దోషాలు ఒప్పుకున్నాడు. తన ఇంటి వారి దోషాలు ఒప్పుకున్నాడు. తన జనుల దోషాలు మొత్తం కూడా నెహెమీయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒప్పుకుంటాడు. మళ్ళీ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రార్థనా పరుడు తను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తన ముఖంలో విచారాన్ని కనబడనివ్వడంట. నెహెమ్యాను కూడా చూస్తే మరి 2వ అధ్యాయంలోకొచ్చేసరికి ఆయన రాజునకు గిన్నె అందించే సమయానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆయన ముఖమంట విచారంగా ఉందంట. అందుకే అంటున్నాడక్కడ, అంతకు పూర్వం నేనెన్నడను అతని ఎదుట రాజు ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు నీకు వ్యాధి లేదు గదా! నీ ముఖం విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, రాజు దగ్గరికెళ్ళినప్పుడు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా ఖచ్చితంగా ఏం చేయాలి అంటే అద్భుతంగా మరి సంతోషంగా ఉండాలి. వాళ్ళెలా ఉన్నా గూడా ఒక పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు సంతోషంగా ఉండాలి. విచారాన్ని వ్యక్తపరచకూడదు. మరి ఎప్పుడు కూడా తన డ్యూటీలో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా విచారంగా గాని, దిగులుగా గాని, ఇబ్బంది పడినట్టుగా గాని నెహెమ్యా లేడంట. కానీ ఫస్ట్ టైమ్ తన మందిరాన్ని గురించినటువంటి ఆశ, తన దేవుని యొక్క ప్రాకారాలు ఆటిని గురించినటువంటి ఆశ మరి మా నెహెమ్యాని కుదురుగా ఉండనీయలేదు దేవుని బిడ్డలారా. అందుకే నెహెమ్యా మరి విచారపడినప్పుడు దేవునితో చెప్పాడంట, నా దేవుని మందిరము పాడైపోయి ఉండగా నేను ఎలా సంతోషంగా ఉంటాను రాజా. నాకు మీరు అవకాశం ఇస్తే నేను మరి ఎళ్ళి నా దేవుని మందిరాన్ని బాగు చేసి వస్తానని చెప్పి మరి ఆ యొక్క పర్మిషన్ తీసుకోవడానికి 120 దినాలు ప్రార్థన చేశాడండి దేవుడు. 120 దినములు అంటే ఇంచుమించు 4 నెలల పాటు ప్రార్థనలో దేవునితో గడిపి దేవుని దగ్గర నిజమే నువ్వు దేవునితో ఎక్కువ గడిపితే మనుషులతో తక్కువగా మనుషుల దగ్గర నుండి తక్కువ టైంలో నీకు జవాబు అంటే పర్మిషన్స్ దొరుకుతాయని నెహెమ్యా గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. అంత మాత్రమే కాదు, వాళ్ళు దేవుని పని స్టార్ట్ చేసి మేము 4వ అధ్యాయంలోకొస్తే మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్ట్ మిగిల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాడనమాట. చూసారా? మరి ఎక్కడైతే దేవుని పని జరిగిద్దో అక్కడ సాతాను ఏం చేస్తా ఉంటది? విస్తరిస్తా ఉంటది. ఇబ్బంది పెడతా ఉంటది. నీళ్లు గైరేటట్టు చేస్తా ఉంటది. అయితే ఇక్కడ చూడండి 9వ వచనం 4, 9వ వచనంలో కూడా యుద్ధమునకొచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు కావలి కాచి ఉంటిమి. అప్పుడు యూదావారు బరువులు మోయువారు బరువులు బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులు తెలుసుకొనకుండానట్టు చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపుదామని పని ఆటంకపరచుదామనిరి. చూసారా? శత్రువు మరి ఆ గోడలు కట్టకుండా పనంతా ఆటంకపరచాలని నిజంగా ఒక చేత్తో పని చేశారంట, ఒక చేత్తో ఖడ్గాలు పట్టుకున్నారని కూడా మరి అక్కడ రాయబడి ఉంటది దేవుని బిడ్డలారా. మరి అదిగో 17వ వచనంలో ఉన్నది. గోడ కట్టువారును, బరువులు మోయేవారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్క చేత్తో పని చేసి ఇంకో చేత్తో ఆయుధములను కట్టుకొనిరి. చూసారా దేవుని బిడ్డలారా? ప్రార్థన చేసినాక రాజు దగ్గర పర్మిషన్ దొరికింది గానీ పని చేయడానికి కూడా మరి మరి పర్మిషను మరి సన్బల్ట్ మరి వీళ్ళెంతగానో టోబియా అనేవాళ్ళు సాతాను సంబంధులుగా ఎంతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎగతాళి చేస్తున్నప్పుడు బరువులు తగ్గిపోయారంట, నీరసించిపోయారు. అయినను దేవుని మీద నుండి దృష్టిని కోల్పోలేదండి దేవుని బిడ్డల. కాబట్టి ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనం చూస్తా ఉన్నాం. నువ్వు మోకాళ్ళేస్తే నువ్వు పర్వతాలను మైనం వలె కరిగించగలిగిన దేవుడు. మరి ఆయన స్వరము కంఠ స్వరము విస్తారమైన జలరాశుల ఘోష వలె ఉండేటువంటి ఆయన స్వరం. ఆయన నీ ప్రార్థనకి కదిలి భూమి మీదకి వస్తాడని మరొకసారి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏకాంత ప్రార్థనలో గడిపి నెలల తరబడి దినాల తరబడి గడిపిన వారందరూ కూడా ఎంత సాతాను ఆటంకపరిచినప్పటికి కూడా వారి జీవితంలో విజయాన్నే పొందుకున్నారని మరి ఈ మాటల ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. చూసారా? నెహెమ్యా మరి పట్టణాన్ని కట్టగలిగాడు. అలాగే యెరూషలేము ప్రాకారాలని నెహెమ్యా కట్టగలిగాడు. మోషే ఫరో ఎదుట నిలబడగలిగాడు. అట్లాగే ఏకాంత ప్రార్థన ఏలియా కూడా మరి ఆహాబు రాజు ఎదుట నిలబడి మంచైనను వర్షమైనను కురవకుండా దేవుడు చేస్తాడని మాట్లాడతాడు ప్రియులారా.
ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయాలు ప్రార్థన ద్వారా చేయగలం అనేది దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజమే, నీ సహవాసం ఎవరితో చేస్తే వాళ్ళ లక్షణాలు నీకొస్తాయి. వాళ్ళ రోషం నీకొస్తది. వాళ్ళ పౌరుషం నీకొస్తది. ఈ సహవాసం దేవునితో ఉంటే దేవుని శక్తి, దేవుని రోషం, దేవుని అభిషేకం నిన్ను లేపుతుంది ప్రియులా. రేపిద్ది. సంసోన్ని రేపినట్టు శత్రువులు ఫిలిష్తీయులు కనబడగానే సంసోన్‌లో ఉన్నటువంటి దేవుని ఆత్మ సంసోన్ని రేపి వాళ్ళ హతమార్చేటట్లు చేసింది. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియని రోషం నీలోకొస్తది. అందుకే ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన మరి నువ్వు కలిగి ఉండాలి. సంఘ ప్రార్థన, సహవాసం ఇవన్నిటిని కూడా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆశ్చర్యమైన కార్యాలను మరి నెహెమ్యా వలె, మోషే వలె, ఏబు మరి ఆ యొక్క ఏలియా వలె, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలుల వలె, మొర్దెకై వలె నువ్వు చేయగలుగుతావు దేవుడు. మరి ప్రార్థన మన యొక్క పరిస్థితులను మార్చేస్తుంది. చిన్న చిన్నాటికి ఏంటో రాజ్యాలను జయించలేని వారంగా కూర్చోకూడదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కదులుతాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినట్టుగా ఇంకెవరిని కూడా ప్రేమించట్లేదు దేవుడులా. కాబట్టి నీ ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. కనుక నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన కలిగి ఉండాలని, కుటుంబంగా ప్రార్థన కలిగి ఉండాలని. నువ్వు ఏ పని చేసినా సాతాను ఇష్టపడతాడు కానీ నువ్వు ప్రార్థన చేస్తే వాడికి ఇష్టం ఉండదు దేవుని బిడ్డలారా. నువ్వు ప్రార్థన చేస్తే వాడి ప్రాకారాలు కూలిపోతాయి. వాడి బలము క్షీణించిపోతుంది. వాడికి పక్షవాతం వచ్చినట్లుగా ప్యారలైజ్ అయిపోతాడు. కనుక నిన్ను ప్రార్థన చేయనీయడు వాడు. కానీ నువ్వు బలం తెచ్చుకుని, ధైర్యం తెచ్చుకుని, బద్ధకాన్ని వీడి దేవుని దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేయగలిగినట్లయితే ఆశ్చర్యకరమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను, నువ్వు ఊహించదైన మేలులను నువ్వు చూడగలుగుతావు. నీ అధికారుల ముందు ధైర్యంగా నిలబడతావు. నీ మాట తడబడదు. నీ ఆలోచన నీ యొక్క అధికారులకు నచ్చుతుంది దేవునిట్లే. కాబట్టి మరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మరి పరలోకాన్ని భూమి మీదకి తీసుకెళ్ళినటువంటి ఒక ఘట్టం ఏదైనా ఉందంటే అది నీ మోకాళ్ళు భూమిని ఆనుకున్నంత దూరమైన నీ భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో దేవుని కలుసుకో, దేవుని చిత్తాన్ని తెలుసుకో. మరి దేవునికి నచ్చినట్లుగా బ్రతికితే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి అటు ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ ఆధ్యాత్మిక మరి ఆత్మీయ పాఠాలు మీకు నచ్చినట్లయితే మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, మరి కామెంట్ కూడా మీరు తెలియచేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.